అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే. సో సత్యం గారు, విజయ్ ప్రభుత్వం మొత్తానికి బల పరీక్షలో నెగ్గింది. కోర్స్ ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఉన్న సంఖ్యతో ఎలా నెగ్గుతుంది అనుకుంటే నిన్న ఏఐడిఎంకే చీలిక వర్గం విజయ్తో కలవడం, విజయ్ కొంత కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు మాత్రం ఎక్కువగా సొంత వనరులపైన ఎక్కువగా ఆదాయపడుతూ ఉంటుంది. మరో రాష్ట్ర ఆదాయంలో సుమారు 75% జీఎస్టీ, పెట్రోల్, మద్యం అమ్మకాలపైన, స్టాంప్ డ్యూటీలతో పొందేటువంటి పన్నుల నుండి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉందంటూ కూడా విజయ్ ప్రకటించినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. శ్వేతపత్రం కూడా విడుదల చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఫస్ట్ రోజే నువ్వెంత అంటే నువ్వెంత డిఎంకే వర్సెస్ టీవీకే లాంటి వాతావరణం ఏర్పడ్డది. సో ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ ప్రభుత్వంలో? బల నిరూపణ అనేది డైరెక్ట్ బల నిరూపణ అయితే కొంచెం జనానికి అట్రాక్టివ్గా, తర్వాత టెంపో ఉండేది. అవును, కానీ గవర్నరే ముందే నా దగ్గర మెజారిటీ చూపెడతాను, నిలబడతా, పిలుస్తానడు కాబట్టి దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే బలనూరు రూపంలో టీవీకే ఓడిపోతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ విషయంలో పెద్ద జనం టెన్షన్ పడలేదు. ఇక రెండో విషయం, ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి దాంట్లో ఆయన ఆస్ట్రాలజర్ ఒక ఆయన్ని అడ్వైజర్గా పెట్టుకోవటం, ఓఎస్డీగా పెట్టుకోవటం అనేది విమర్శలకు తావిచ్చింది. తమిళనాడులో సహజంగానే వారసత్వంగా అన్నాదురై నుంచి, పెరియార్ రామస్వామి నుంచి కరుణానిధి ఇప్పటి వరకు కూడా కాస్త ద్రవిడ రాజకీయాలు ఎక్కువ డామినెన్స్ ఉంది. వాళ్ళకి ఇటువంటి వాటిల్లో నమ్మకం తక్కువ. కాబట్టి అతని ఆయన్ని ఓఎస్డీ పెట్టుకునే వరకల్లా కాస్త కొంత కమ్యూనిస్టులు కానీ ద్రవిడ పార్టీలు కానీ విమర్శించే అవకాశం ఉంది. ఆ విమర్శ ఇవాళ మనకు అవుపడింది. సరే, అది వ్యక్తిగతం కాబట్టి అంతా ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు హోరావరి చేసే అవకాశం లేదు. ఒక స్టేట్మెంట్, నిరసన స్టేట్మెంట్ అనుకోవచ్చు దాన్ని. ఇక మూడో విషయానికి వస్తే, ఏం అమలు చేయగలుగుతారు అనేటువంటి విషయానికి వస్తే, 8 గ్రాముల బంగారం పక్కన పెడితే మిగతాయన్నీ అమలు చేయవచ్చు. ఎందుకు అమలు చేయొచ్చు అంటే, తెలంగాణకు కూడా 8.5 లక్షల కోట్ల అప్పు ఉంది. అవును. కానీ తెలంగాణ జిఎస్డిపి 17 లక్షల కోట్లే. తమిళనాడు జిఎస్డిపి 35 లక్షల కోట్లు. ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత ఉంటుందో ఆ రాష్ట్ర పరిమాణం అంత ఉంటుంది. నాకు తెలిసి దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ అనుకుంటా కదా తమిళనాడు. జిఎస్డిపి కూడా ఉంది. అవును అవును. 30 మహారాష్ట్ర, తమిళనాడు నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లు ఉన్నాయి. పాయింట్. కాబట్టి 35 లక్షల కోట్ల జీడిపి ఉన్న రాష్ట్రానికి మిగతా అవి హామీలు అమలు చేయటం పెద్ద కష్టం కాదు. తర్వాత అప్పుల భారం కూడా తెలంగాణ, ఆంధ్రలో సుమారు 8 లక్షల కోట్ల అప్పు ఉంది, 17 లక్షలు అన్నప్పుడు దానికి 8.5 లక్షల కోట్లు, 35 లక్షల జీడిపికి పెద్ద కష్టమైన పని కాదు. ఒక్క బంగారం 8 గ్రాములు అనేది ఎందుకో పాపం విజయ్ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడగానే బంగారం రేటు 1,00,000 నుంచి 1,70,000 పెరిగింది. అవును. ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చినటువంటి మార్పులతోటి. అవును. కాబట్టి 8 గ్రాముల బంగారం అనేది ముందు ప్రయారిటీ ప్రకారం అమలు జరుపుతారు. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది 4,000 కోట్లు, తెలంగాణ 4,000 కోట్లు భరించగలేంది తమిళనాడు 4,000 కోట్లు లేదా 8,000 కోట్లు భరించడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ప్రయారిటైజ్ చేసుకొని అమలు జరిపితే విమర్శలు రావు, రాష్ట్రం దివాళా చేసిన పరిస్థితి ఉండదు. అవును. ఉదాహరణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఊపులో ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇది రాష్ట్రం మీద పెద్ద భారం పడింది, మిగతా పథకాలు వెనక్కిపోవటానికి కారణమైంది. అవును. అక్కడ ఇటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రియారిటైజ్ అంటే ప్రజలు ఎక్కువ ముందు ఏది కోరుకుంటున్నారు, ముందు కోరుకున్నటువంటి వాటిని ముందు చేసి తర్వాత మిగతాయి చేసుకుంటూ పోతే అంత పెద్ద భారం కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ నెల రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తూ ఎకరానికి ముందిస్తూ 2 ఎకరాలకు తర్వాత ఇస్తూ అట్లా ఇచ్చుకుంటూ పోతున్నారు. సార్ వాస్తవానికి ఎన్నో హామీలు ఇస్తారు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే తమిళనాడులో మొత్తం 3,31,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నది. సో ఈ డబ్బు ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని పెన్షన్లకు కానీ మిగతా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సో వాటికి రుణాలు చెల్లించడానిక, ఇంట్రెస్ట్లు కట్టడానిక వాటికి ఎక్కువగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ పాయింట్ ఏంటంటే ఈ 1,00,000 కోట్లు
ఈ సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే దాదాపు తమిళనాడు ఆదాయంలో 3వ వంతు. అయితే ఇక్కడ ఏంది మనం మాట్లాడుకోవాల్సిందంటే ఎన్నికల ప్రచారంలో విజయ్ ఒక మాట అన్నారు. స్టాలిన్ సార్ చేయలేనిది నేను ఎలా చేస్తాను అని అందరు అనుకుంటున్నారు, కానీ నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే స్టాలిన్ సార్ ట్యాక్సే 30% ఉంటుంది. ఆ 30% తగ్గిస్తే సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద సమస్య ఏం కాదు అన్నది విజయ్ చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి కామెంట్. సో ఆ లెక్కను చూసుకుంటే విజయ్కి కొంత అవగాహన ఉంది. ఈరోజు ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నటువంటి కాన్ఫిడెంట్లో ఉన్నా అనుకోవచ్చా? తమిళనాడు జీడిపికి ఇవన్నీ అమలు చేయటం సాధ్యమే. కానీ ప్రియారిటైజేషన్ చేసి 5 ఫైనాన్షియల్ ఇయర్లో 5 రకాలైనటువంటి పథకాలు చేపట్టడం అవసరం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ విమర్శలు వస్తున్నాయి, తెలంగాణలో అటువంటి విమర్శలు వస్తాయి. అంటే ఒకే ఫస్ట్ ఇయర్లో అన్ని మాఫీ చేస్తే కొన్ని అసలు టచ్ చేయలేకపోయారు ఇక్కడ రేవంత్ రెడ్డి. కాబట్టి అక్కడ అట్లా కాకుండా ముందు ప్రజలు అర్జెంటుగా కోరుకుంటున్నటువంటి చేసుకుంటూ ఆ తర్వాత అధిక భారం ఉన్నటువంటి నెమ్మదిగా చేసుకుంటూ పోవటం అనేది అవసరం. కాబట్టి విజయ్కి ఇప్పుడు ఎకనామిక్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఆయా ఆస్పెక్ట్లు ఆలోచించి చేయటం మంచిది. కొత్త ముఖ్యమంత్రి కాబట్టి అన్నీ ఒకే చేస్తా అనుకోవటం, లేకపోతే నేను గొప్పని అనిపించుకోవటం కోసం ఒకేసారి చేస్తే క్రైసిస్లో పడే అవకాశం ఉంది. అప్పులు లేని రాష్ట్రాలు లేవండి. అప్పులు తక్కువ రాష్ట్రాలు గుజరాత్, ఢిల్లీ 2-3 రాష్ట్రాలు జిఎస్డిపిలో అప్పుల శాతం 20-22% ఉంది. దరిదాపు 7-8 రాష్ట్రాలకు జిఎస్డిపిలో అప్పుల శాతం 40% ఉంది. పంజాబ్ అయితే ఇంకే ఎక్కువ ఉంది, 50% ఉంది. కాబట్టి అప్పులు లేని రాష్ట్రం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు నిధులు సరిపోవడం లేదు ఏ రాష్ట్రానికి. కాబట్టి ఇవి అమలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించి, పెద్ద రాష్ట్రం కాబట్టి అది ప్రియారిటైజేషన్ చేసుకుంటూ అమలు చేస్తే ఒకేసారి అమలు చేయట్లేదు అబద్ధాలు ఆడిండనే పేరు రాకుండా ఉంటుంది. కాబట్టి ముందే డిక్లేర్ చేసి ముందు ప్రజలు ఏం కోరుకుంటారో, కామన్ మ్యాన్కు, ఉదాహరణకు అతి పేదలకు అందే ఏమిటి అంటే రేషన్ కార్డు ఆధారంగా ఇచ్చేయి ఉచిత బస్సు. కాబట్టి ఇటువంటి ముందు అమలు చేసుకుంటూ పోయి ఆ తర్వాత ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కాస్త వెసులుబాటు కల్పించినప్పుడు ఈ బంగారం వ్యవహారం ఇటువంటి అని తర్వాత